స్క్రూలు లూజ్ అవ్వకుండా ఉండటానికి వాచర్లు వాడతారు, కానీ అవి నిజంగా ఎంత బాగా పనిచేస్తాయి అనేది ప్రశ్న. మరి ఎప్పటికీ నట్టు లూజ్ కాకుండా ఉండే వాచర్ ఏదైనా ఉందా? జంకర్ టెస్ట్ అనేది వైబ్రేషన్ పరీక్షలలో అతి కఠినమైనది. ఇది నట్టు ఎంత త్వరగా టెన్షన్ కోల్పోతుందో చూపిస్తుంది. ముందు సాధారణ నట్టు టెస్ట్ చేయగా కేవలం 4 సెకండ్లు వైబ్రేషన్ లోనే టెన్షన్ పూర్తిగా జీరో అయిపోయింది. తర్వాత స్ప్రింగ్ వాచర్ వేసి చూస్తే కొంచెం మెరుగ్గా ఉన్న కొన్ని సెకండ్లోనే టెన్షన్ పడిపోయింది. ఇప్పుడు నైలాన్ లాక్ నెట్ ను యూజ్ చేశారు, బాగా రెసిస్ట్ చేసింది. టెస్టుల్లో చాలా సేపు పట్టుకొని నిలబడింది. 2 నట్టులను కలిపి గట్టిగా బిగించి చూస్తే మొదట్లో పని చేసిన కాలక్రమేణా టెన్షన్ తగ్గుతూనే వచ్చింది. ఇవన్నీ ఫ్రిక్షన్ మీద ఆధారపడతాయి. వైబ్రేషన్ ఆ ఫ్రిక్షన్ ను నెమ్మదిగా బద్దలు కొడుతుంది, దీంతో నట్టు రిలీజ్ అవుతుంది. కానీ బ్రిడ్జ్ లాక్ వాచర్ ఫ్రిక్షన్ మీద ఆధారపడదు. 2 ఇంటర్లాకింగ్ ప్లేట్లు ఉంటాయి, అవి బ్రిడ్జ్ యాంగిల్ సృష్టించిన ఏ దిశలోనైనా తిరగడానికి బ్లాక్ చేస్తాయి. జంకర్ టెస్ట్ లో నిరంతరం వైబ్రేషన్ ఉన్నా టెన్షన్ స్థిరంగానే ఉండిపోతుంది. అందుకే బ్రిడ్జ్ లాక్ వాచర్ తో వాడే నట్టు నిజంగా ఎప్పటికీ రిలీజ్ కాదు.